ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఎన్నో జంతువులు ఆనందంగా జీవించేవి. ఆ అడవికి ఒక గర్వంతో శక్తితో నిండిన పెద్ద ఏనుగు నాయకత్వం వహించేది. పేరు గజేశ్వరుడు. అతని శరీర ధైర్యం, గొంతు ధ్వని మరియు న్యాయంగా వ్యవహరించే స్వభావం వలన అన్ని జంతువులకు అతనిపై గౌరవం ఉండేది. గజేశ్వరుడు ప్రతి ఉదయం చెట్ల నీడల్లో తాటకానికి వెళుతూ ఇతర జంతువులకు సాయపడుతుండేవాడు. ఒకరోజు అడవిలోకి ఓ ఆకలి కుక్క వచ్చింది. అది చిన్న జంతువులని వేటాడుతూ భయపెట్టడం మొదలుపెట్టింది. జంతువులు భయంతో జీవించలేకపోయాయి. అప్పుడు చిన్న జంతువులు గజేశ్వరుని దగ్గరకు వెళ్ళి తమ సమస్యను వివరించాయి. గజేశ్వరుడా, ఆ కుక్కను చూసి మేము బయటికి రావడానికి కూడా భయపడుతున్నాం. దయచేసి మమ్మల్ని కాపాడండి అని అన్నాయి. గజేశ్వరుడు అప్పుడే నిర్ణయించుకున్నాడు, నా అడవిలో ఎవరూ భయపడి ఉండకూడదు. వెంటనే ఆ కుక్క వద్దకు వెళ్ళాడు. తన గొప్ప శబ్దంతో, ఈ అడవిలో నివసించే ప్రతి జంతువు నా కుటుంబం. నీవు వాళ్ళని ఇబ్బంది పెట్టే ముందు నన్ను ఎదుర్కోవాలి అన్నాడు. కుక్క మొదట అహంకారంగా స్పందించింది, కానీ గజేశ్వరుడి ఆకారాన్ని చూసి భయపడి పారిపోయింది. తర్వాత జంతువులంతా గజేశ్వరుని అభినందించాయి. చిన్న జంతువులు తిరిగి స్వేచ్ఛగా అడవిలో తిరగసాగాయి. కొన్ని రోజుల తర్వాత గజేశ్వరుడి ఆరోగ్యం బాగాలేకపోయింది. కానీ చిన్న జంతువులన్నీ కలిసి అతనిని చూసేందుకు వస్తూ ఫలాలు, నీళ్లు, ఔషధాలు తెచ్చి అతనికి శ్రద్ధ చూపాయి. ఎవరూ అతనిని మర్చిపోలేదు. ఆ రోజు నుంచి గజేశ్వరుడు తెలుసుకున్నాడు, శక్తి ఉండడం కంటే దాన్ని మంచి కోసం వినియోగించుకోవడమే గొప్పది అని. దీనిలో నీతి ఏంటంటే, పెద్దవాడైనప్పుడు చిన్నవారిని కాపాడాలి. శక్తిని దుర్వినియోగం కాకుండా సానుకూలంగా వాడితే ప్రతి హృదయంలో స్థానం పొందవచ్చు.